నమస్తే. మోకాలు నొప్పిల గురించి మనం ఎన్నో వీడియోస్ డిస్కస్ చేసినాము. కానీ ఇవాళ కొన్ని హోమియోపతి మెడిసిన్స్ డిస్కస్ చేద్దాం. ఈ మెడిసిన్స్ ఎట్లా హెల్ప్ చేస్తాయి మన బాడీకి, మోకాల నొప్పికి రిలీఫ్ ఇవ్వడానికి. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. ఇవన్నీ పూర్తిగా పోవాలంటే ఏంది? మనం మన శరీరానికి, మన ప్రకృతిని దాన్ని బట్టి మనం మందులు వేసుకుంటాం. కానీ ఇప్పుడు బాధపడుతున్నాం. కొద్దిగా రిలీఫ్ గావాలి. ఒక 10, 15 రోజుల నుంచి నొప్పులున్నాయి. సబ్‌ఎక్యూట్ ప్రాబ్లమ్ ఉంది. దానికి మనం ఈ హోమియోపతి వైద్యాల్లో ఏదైతే మందులున్నాయి, ఇవి ఇంట్లో పెట్టుకొని కొన్ని రోజులు వాడితే దానికి మనకు రిలీఫ్ అనేది దొరుకుతది. మనకు పూర్తిగా తగ్గాలి అంటే మనం డాక్టర్‌ని కలవాలి. ఇవి ఓవర్ ద కౌంటర్ కొనొచ్చు ఈ మందులు. ఓవర్ ద కౌంటర్ కొనేసి ఇవి వాడొచ్చు. ఎందుకు? దీంట్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పెయిన్ కిల్లర్ ఎట్లయితే మన బాడీకి డ్యామేజ్ చేస్తది అట్లా ఉండదు. అండ్ ఇవి అడిక్టివ్ గూడా ఉండదు. అంటే యేసుకుంటేనే తగ్గుతదని గాదు. రిలీఫ్ కోసం మనం తీసుకుంటాం. అయితే ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఏదో దెబ్బ తగిలింది మీకు మోకాళ్ళ మీద, లేకపోతే ఎల్బోస్ మీద. ఏదో జాయింట్‌లో దెబ్బ తగిలింది. ఇప్పుడు నొప్పి ఉంది. ఇప్పుడు కడప దాటుతూ, దాటుతూ కాళ్ళు స్లిప్ అయింది. పడ్డారు. మోకాళ్ళకి దెబ్బలు తాకినాయి. ఏం జేయాలి? ఆర్నికా, ARNICA, ఆర్నికా అనేసి హోమియోపతి మెడిసిన్ ఉంటది. ఇది 0/3 పొటెన్సీ తీసుకోవాలి. రోజుకి 3 పూటలు 10 రోజులు ఏసుకోండి. మీకు మంచిగా అయ్యేటిది అండ్ రిలీఫ్ ఇచ్చేటిది. ఇది చాలా మంచి మెడిసిన్. ఇంజ్యూరీ తోటి మోకాలు నొప్పి వచ్చిందంటే. మళ్ళీ దాని తర్వాత ఆల్రెడీ మోకాలు నొప్పి ఉంది మీకు. ఆల్రెడీ మీకు మోకాలు నొప్పి ఉంది. కానీ దాని మీద మీకు దెబ్బ తగిలింది. అంటే ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. అటువంటప్పుడు మీరు మోకాళ్ళకి దెబ్బలు తగిలినాయి. అప్పుడు ఏం చేయాలి? క్యాలెండ్యులా అనేసి హోమియోపతి మెడిసిన్ ఉంటది. ఏ మెడిసిన్? క్యాలెండ్యులా. ఇది 0/5 పొటెన్సీ తీసుకోవాలి. 0/5 పొటెన్సీ తీసుకొని మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ ఇట్లా 3 పూటలు ఒక 10 రోజులు తీసుకుంటే మీకు రిలీఫ్ అనేది దొరుకుతది. మళ్ళా దాని తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది. ఇట్లా జాయింట్లు ఇట్లా కూసున్నారు. జస్ట్ కూర్చొని ఇట్లా కాళ్ళు ఇట్లా ఫ్రంట్ బ్యాక్ ఇట్లా చేస్తే మీకు కట్ 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 అనేసి సౌండ్ వస్తుంది. అటువంటప్పుడు ఏం చేయాలంటే మీరు అమ్మోనియం కార్బోనికమ్, అమ్మోనియం కార్బోనికమ్ అనేసి హోమియోపతి మందు ఉంటది. అది ఇట్లా కట్ 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 సౌండ్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ చేస్తుంటే అంటే మీరు ఇది మార్నింగ్ అండ్ నైట్ 2 పూటలు తీసుకోండి. కొన్ని రోజులు తీసుకోండి. మీకు రిలీఫ్ అనేది దొరుకుతది. మళ్ళా కొందరికి డైజెస్టివ్ కంప్లెయింట్స్ ఉంటాయి. డైజెస్టివ్ కంప్లెయింట్స్‌తో పాటు మోకాలు నొప్పులు ఉన్నాయి అనుకోండి. గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది, మోకాలు నొప్పులున్నాయి, నడవనీకొస్తలేదు. అటువంటి టైంలో మీరు ఆర్సెనికం ఆల్బమ్ తీసుకోండి. ఆర్సెనికం ఆల్బమ్ తీసుకుంటే మీకు ఈ డైజెస్టివ్ కంప్లెయింట్స్‌లో గూడా తేడా ఉంటది. మళ్ళా దాని తర్వాత మోకాళ్ళ నొప్పుల్లో గూడా తేడా ఉంటది. నేను చెప్పే అన్ని మెడిసిన్స్ మీరు ఐదర్ 0/5 పొటెన్సీలో అయినా తీసుకోండి, 0/3 పొటెన్సీలో అయినా తీసుకోండి. ఇది రోజుకి 2 పూటలతోటి స్టార్ట్ చేయండి. రిలీఫ్ 5, 6 రోజుల్లో రాకపోతే 3 పూటలు చేసి చూడండి. ఇదొకటి. మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ ఏందంటే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు మంచిగా. రెస్ట్ తీసుకుంటే నొప్పులు తగ్గుతున్నాయి. ఏమైనా పని చేస్తే నొప్పులు పెరుగుతున్నాయి అనుకోండి. ఏం చేయాలి? బ్రయోనియా, BRYONIA, బ్రయోనియా ఆల్బా. దీన్ ఈ మెడిసిన్, ఈ హోమియోపతి మెడిసిన్ మీరు మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి తీసుకోండి. రెస్ట్‌లో మంచిగుంటుంది. కానీ పని చేసుకునేటప్పుడు నొప్పులు పెరుగుతున్నాయంటే ఇది తీసుకోండి. మీకు బెటర్ ఉంటది. ఇప్పుడు కొందరికి ఎట్లుంటది? రెస్ట్‌లో ఏమో పెరుగుతది. రెస్ట్ చేస్తుంటే నొప్పులు పెరుగుతాయి. కానీ పని చేసేటప్పుడు కొద్దిగా తక్కువన్నట్టు అనిపిస్తది. వాళ్ళేమో రస్ టాక్స్ తీసుకోవాలి. రస్ టాక్సికోడెండ్రాన్ ఇవి చెట్లకెళ్ళి తయారైతాయి మందులు. ఇవి తీసుకోండి. వీటితోటి మీకు మీ నొప్పుల్లో జర రిలీఫ్ ఉంటది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో పనిచేస్తాయి మందులు. సోరియాటిక్ ఆర్థరైటిస్‌లో పనిచేస్తాయి. గౌటీ ఆర్థరైటిస్‌లో పనిచేస్తాయి. మళ్ళీ ఆస్టియో ఆర్థరైటిస్‌లో కూడా పనిచేస్తాయి. ఇవి రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్‌లు వేసుకొని హెల్త్ పాడు చేసుకోవడానికన్నా ఇవి తీసుకోవాలి. వాళ్ళకు దీనితోటి మంచి రిలీఫ్ వాళ్ళు పొందొచ్చు. ధన్యవాదం.